గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 15వ తారీఖు. ముందుగా ఏడిఆర్సీ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఐసిఐసిఐ బ్యాంకు చూస్తే 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ విప్రో అండ్ డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎనీహౌ బ్యాంకులో కొద్దిగా రికవర్ అయితే కనిపిస్తుంది. అండ్ మన ఇండియన్ ఇండిసెస్ నిన్న ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒక్కసారి ఓవర్వ్యూ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ పిఎస్సి బ్యాంకు చాలా స్ట్రాంగ్గా డ్రాప్ అయిపోయింది. ఐటీ ప్రెషర్లో ఉంది. మెటల్స్ అండ్ ఆఫ్ కోర్స్ మనకేంటంటే మీడియా ఫార్మా అనేది కొద్దిగా సేవ్ అయినాయి అనమాట. న్యూట్రల్ టు బుల్లిష్ అనేది క్లోజ్ అయినాయి. ఎక్కువగా ఏంటంటే సెక్టార్స్ అన్నీ కూడాను మన ఇండిసెస్ నెగిటివ్లో క్లోజింగ్ అయితే ఇచ్చినాయి నిన్న. గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ యూరోప్ నెగిటివ్గా ఉంది. లండన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్గా ఉంది. సో ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియా, ఓకే ఫ్రెండ్స్, రష్యా, హాంకాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి అయితే కనిపిస్తుంది. అంత అగ్రెసివ్గా బుల్లిష్ లేదు, అంత అగ్రెసివ్గా బేరిష్నెస్ అనేది లేదు. ఎస్పెషల్లీ మన డౌ జోన్స్ అండ్ మన ఇండియన్ నిఫ్టీ 50 ఫ్యూచర్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే దీంట్లో సర్ప్రైజు ఎక్కువ పాయింట్లో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది, చూద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం ఫండమెంటల్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ క్లైమేట్ కౌంట్ చేంజ్ నెగిటివ్గా వచ్చింది, కొన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఫండమెంటల్ డేటా ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ చేయబోతుంది. అది కూడా మనం ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే జిఎన్ఎఫ్సి ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇండియా బుల్స్, అమ్జా అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ మేబీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈరోజు ఏ కంపెనీ కూడా ఏంటంటే ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో రిజల్ట్ క్యాలెండర్ అని ఓన్లీ ఫర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. మిగతా స్టాక్స్ ఉండొచ్చు లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బట్ మన ఫోకస్ ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అనమాట. ఎటువంటి కంపెనీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్లో ట్రేడ్ అవుతున్నవి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే 3086 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 2121 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఫ్రెండ్స్. నెట్ చూసుకున్నట్టయితే క్యాష్ మార్కెట్లో 965 కోట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ అయితే బిల్డప్ చేశారు ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ రేపు ఎక్స్పైరీ ఉంది. మీన్ వైల్ ఏంటంటే నిఫ్టీలో నిన్నటి రోజున 17,400, 300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడేమో 17,200కి వచ్చింది. దాదాపుగా అన్నీ కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనకి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ 17,500. అదే సపోర్ట్ విషయానికి వస్తే 17,000 వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ డౌన్ సైడ్. దాని తర్వాత 16,800 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ బిగ్గర్ పిక్చర్లో కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎక్కువ మంది ఏంటంటే కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా ఫ్రెండ్స్ మన యొక్క కోట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సమరీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఫ్రెండ్స్ ఆస్కిలేటర్స్, ఇండికేటర్స్ యొక్క సమరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ బిగ్గర్ పిక్చర్లో ఒకసారి చూడాలనుకుంటే చూసుకోవచ్చు. మనం నిఫ్టీ 50 ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ సెల్ ఉంది. అదేవిధంగా మొత్తం కూడా నిఫ్టీ అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రస్తుతం నిన్న నిఫ్టీ 50 దగ్గర 17,040 దగ్గర క్లోజ్ అయింది. సో లైవ్ డేటా కోసం ఫ్రెండ్స్ మనం investing.comలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 17,200 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. ఏది ఎస్జిఎక్స్ నిఫ్టీ. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ నిన్న 17,040 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఫ్రెండ్స్ 160 పాయింట్స్ పాజిటివ్గా ఉందన్నమాట. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఇక్కడ
ఏదైతే మనం ఛానల్ అనేది డ్రా చేసుకున్నామో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక ఛానల్లో అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో మేబీ ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్లో స్ట్రెంత్ ఉంటే నెక్స్ట్ అప్ సైడ్ అనేది బౌన్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో చూద్దాం. ప్రస్తుతానికైతే మనకి స్ట్రాంగ్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో కంప్లీట్గా ఇన్సైడ్ రేంజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో వాచ్ చేద్దాం. ఈ యొక్క కన్సోలిడేషన్లో ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెల్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, బయింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఇద్దరు కూడా ఒక న్యూట్రల్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. మనం అంత అగ్రెసివ్గా ఎయిదర్ సైడ్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఇండెసిషన్ దృష్టిలో పెట్టుకొని ట్రేడ్స్ అనేవి తీసుకోండి. థ్యాంక్ యూ.